హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ముందుగా చెప్పేది ఏంటి, నిన్న మా ఊర్లో ఉన్నాను. ఈరోజు నిన్న నైట్ బస్సు ఎక్కి హైదరాబాద్కి వచ్చాను. ఎందుకు అంటే ఈరోజు 11ంటికి నేరేషన్ ఉంది. యాక్చువల్లీ ఇంకో రోజు ఉండేవాడిని, ఎందుకంటే మాది నాటు జరుగుతుంది. బట్ ఇంకా నేరేషన్ ఈజ్ మస్ట్, నా ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఇక మా అమ్మలకు చెప్పేసి వచ్చాను. కాసేపు పడుకున్నాను. ఇదిగో ఇప్పుడు 9 అయింది. మంచిగా ఫ్రెష్ అయ్యాను. ఆ తర్వాత కాసేపు విజువలైజేషన్ చేసుకున్నాను, ఇలా చెప్దాం అలా చెప్దామని. ఇంకా తర్వాత అరే వీడియో చేద్దాం బాయ్ మంచి అని నాకు ఫస్ట్లో నేరేషన్ అంటే అని ఉండేది, ఇంకా అలవాటు అయిపోయింది. కానీ ఈ నేరేషన్ అయితే ఇంకా బాగా ఇస్తానన్న కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఇంటికి పోయి వచ్చాను కదా, సెల్ఫ్ మోటివేట్ అబ్బా బాగా తీసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, అంటే మన సిచ్యువేషన్స్ మళ్ళీ మనం ఒక్కసారి ఇంటికి పోయి చూస్తే మనకి ఇంకా మోటివేషన్ వస్తుందేమో ఇంకా చాలా అని. ఆ తర్వాత ఇదిగో ఈ బ్యాగ్లో ఏమేమి తీసుకుపోతున్నానంటే, హోప్ఫుల్లీ చించి పడేసిన తర్వాత గుడ్ న్యూస్తో రావాలబ్బా. అంటే లేట్ అయిద్దేమో వాళ్ళు చెప్పడానికి, అంటే అప్పుడే ఓ బాగుంది అని చెప్పరు. నెక్స్ట్ స్టెప్కు వెళ్ళాము అంటే వాళ్ళకి నచ్చింది అని. సో దాన్ని బట్టి మనం తెలుస్తుంది. ప్యాడ్ ఇది నేను ప్రిపేర్ అయింది. కొంచెం ఇది ముందు పెట్టుకున్నాం అనుకో, కొంచెం షో చేసినట్టు ఉంటుందో ఇది చాలా ప్రిపేర్ అయ్యాడని. ద సేమ్ టైం ఏం ఎంత యాక్షన్ చేస్తున్నాను కూడా ఉంటుంది. బట్ స్టోరీ నచ్చింది అనుకో, ఇవన్నీ ఫర్గివ్ అందుకని. తర్వాత ఇదిగో ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ ఎలాగో మనం అక్కడికి పోయినా వాడమో కూడా తెలియదు, ఎందుకంటే దీనికి ఛార్జింగ్ ఉంటేనే పనిచేస్తుంది. సో మనకు కంఫర్టబుల్గా పెట్టుకోవడానికి ఉండదో కానీ ఒకటే హెల్ప్ ఏంటి అంటే, చూడకుండా నేను నేరేషన్ ఇవ్వగలను. ఎస్, ఎందుకంటే నా ఈ ఏళ్లలో నుంచి నా మైండ్లో నుంచి రాసిన నా కథ కాబట్టి నాకు అన్నీ గుర్తుంటాయి. సో నో డౌట్ హ్యాపీగా చెప్పేయచ్చు. కథ నాకు ఆ అట్మాస్ఫియర్ సెట్ అవ్వాలంతే. ఒక్కసారి నేను ఒకసారి అంటే ఒక 2-3 నేరేషన్ ముందు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నేను 100% నేను చెప్పలేకపోయా. వాళ్ళకి నచ్చిందా నచ్చకపోవడం పక్కన పెడితే, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ ఏదో నన్ను కప్పేసినట్టు ఉంది. హోప్ఫుల్లీ అదొక్కటి జరగకుండా ఉంటే చాలు, అంతే. ఇంకిప్పుడు ఏం చేద్దాం, నైట్ సరిగ్గా తినలేదు. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎగ్ దోశ తిని మన నేరేషన్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? అంతే, బాగుంది. ఇంటికాడ మంచి క్రికెట్ ఆడుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చని నాకు అర్థమైంది. ఇలా పెట్టేసుకొని ఇది గోడ పెట్టేసుకొని అలా ఏం లేదబ్బా. 1-2 సినిమాలు తీసామనుకో, వీక్లీ 1-2 టైమ్స్ ఫుల్ క్రికెట్ ఆడటమే. క్రికెట్ ఆడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, గ్రౌండ్స్కి వెళ్ళడం, మంచి క్రికెట్ ఆడుకోవడం, అంతే. ఏమంట, మీకు క్రికెట్ ఇష్టమేనా? నేనైతే ఊర్లో ఆడేవాడిని. నన్ను ఆటలో కూడా వేసుకునేవాళ్ళు. నేను బాల్ అందించడానికి వేసుకునేవాళ్ళు, వేసుకునేవాళ్ళు కదా. ఆ లైన్ అవతల ఉండేవాళ్ళు. నన్ను ఒకరోజు ఎక్కిరిచాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఆ రోజు నెక్స్ట్ ఎండాకాలం అంతా ప్రాక్టీస్ చేశా గోడకి వేసుకొని. అంటే మాకు ఇంట్లో అన్ని మచ్చలు ఉంటాయి, ఫుల్ ప్రాక్టీస్ చేశా. ఆ నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ వచ్చేటప్పటికే ప్లేయర్లో నన్ను తీసుకున్నారు. అదే ఇయర్ సమ్మర్కి వచ్చేటప్పటికి నేను ఓపెనర్ బ్యాట్స్మెన్ అయ్యా. ఓపెనర్ ఆర్ 1 డౌన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికే అంటే చాలాసార్లు శ్రీని గారిని అవుట్ చేస్తే మ్యాచ్ గెలిచేసినట్టేరా బాబు అనేలాగైతే క్రియేట్ చేసుకున్నాను. వచ్చి రాని మళ్ళీ మీడియం ఫాస్ట్ బౌలింగ్తో ఇట్స్ ఫీల్డింగ్ ఇంకా చెప్పక్కర్లేదబ్బా. అవును, అసలు సంబంధం లేకుండా ఏం చెప్తున్నాను ఏంటి, అంతే. మరి నేరేషన్ అంటే అలా ఆనందం వస్తుంది. సర్లే వద్దు, కూల్. బాగా చెప్పాలి. మా అమ్మ వాళ్ళు అక్కడ చాలా కష్టపడుతున్నారు. అది మైండ్లో పెట్టుకొని వీళ్ళకి 100% నచ్చేలాగా మంచిగా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఎప్పట్లానే దోశ బండి దగ్గరికి వచ్చాను. సో నాకు ఇక్కడ ఎగ్ దోశ చాలా ఇష్టం. 40 రూపీస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి,
చాలా చాలా బాగుంటుంది. ఒక రెడ్ చట్నీ అయితే ఇంకా మంచి ఫీల్ ఇస్తుంది. అండ్ కడుపు కూడా చాలా లైట్ అనిపిస్తుంది తినంగానే. అదిగో దోశ, ఒక ఎగ్ దోశ ఎనాఫ్ అంతే. ఇంకా దోశ తినేసి అలా కొంచెం దూరం నడుచుకుంటూ మన కృష్ణానగర్ గడ్డ ఉంటుంది కదా, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి 1 కిలోమీటరు. ఇంకా అప్పటికి టైం చూస్తే దగ్గర దగ్గర 10 అయింది. ఓకే, ఇంకా గంట ఉంది, 11కి రమ్మన్నారు కదా. సర్లే ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని అటు సైడ్ కొంచెం తిరుగుదాంలే అనుకున్నాను. సో ఆ లొకేషన్కి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఎంత 48-50 రూపీస్ తీసుకున్నారబ్బా. తర్వాత దగ్గరలో దిగాను, ఒక 100 మీటర్స్ ఉందనగా దిగి అక్కడక్కడ కాసేపు టైం పాస్ చేసి 10:30కి లోపలికి వెళ్ళి అలా కూర్చున్నాను. కొంచెం టెన్షన్ అయితే వేసింది. ఫైనల్లీ నేరేషన్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. నన్ను లోపలికి పిలిచారు, వెళ్ళిపోయాను. కట్ చేస్తే నేరేషన్ అయిపోయింది. అట్నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కాసేపు వాళ్ళతో మాట్లాడి ఆటోలో మన కృష్ణనగర్ రూమ్కి వచ్చాను. సో ఏమైందో చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా.